शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో జూలై మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా జూలై మాసంలో తులారాశి వారికి 9, 10వ స్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు. 9వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 10వ స్థానం అనుకూలంగా ఉంటుంది. అంటే 16వ తారీఖు వరకు ప్రతికూలం, 16 తర్వాత అనుకూలంగా ఉంది సూర్యుడి యొక్క సంచారం. అంగారకుడు 7వ, 8వ స్థానాలలో సంచరిస్తున్నాడు. 2 స్థానాలు కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. ఇక బుధుడు 10వ, 11వ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. 6 నుండి చివరి వరకు ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు. శనైశ్వరుడు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మొత్తం మీద ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి తులారాశి వారికి. ఒక రాహువు మినహాయించి, రాహువు, బుధుడు, మిగతా గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక కొంత భాగం 1-2 వారాలు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. 3-4 వారాలలో అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడు మిశ్రమంగా ఉన్నాడు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నప్పటికీ బుధుడు మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. సూర్యుడు కూడాను మాసవారీ ఫలితంపై ప్రభావం చూపిస్తాడు. కనుక సూర్యుడు 50% బాగున్నాడు, బుధుడు పూర్తిగా బాగున్నాడు. కనుక ఓవరాల్గా మనకు మిశ్రమంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మొదటి 2 వారాలలో ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ప్రతికూలత కనబడుతుంది. తోటి వారితో ఇబ్బందులు, హైయప్స్తో అనానుకూలత, విమర్శలకు గురి కావడము, ఎంత పని చేసినప్పటికీ గుర్తింపు లభించకుండా ఉండడము, తద్వారా మానసికమైనటువంటి ఇబ్బందికి గురి కావచ్చు. అయితే ఒక పక్కన రాహు బాగానే ఉన్నాడు కాబట్టి మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ గుర్తింపు లేకపోయేటప్పటికీ మనిషి లోపల ఒక నిరాశ, నిస్పృహ అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 3-4 వారాలు మట్టుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకొని ప్రయాణాలు చేయండి. మీకు ప్రయాణాల మూలకంగా లాభం చేకూరుతుంది. కార్యసాఫల్యం కనబడుతుంది ప్రయాణాలలో. ఇక మొదటి వారం ఇంట్లో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో అందరూ కూడాను, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరితోనూ సఖ్యతతో ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. దాని తర్వాత కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా భార్య, పిల్లలతో మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడము, ఇలాంటి వాటి మూలకంగా కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా
అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి 3-4 వారాలలో. ఇక వ్యాపారస్తులకు మట్టుకు వ్యాపారం సంతృప్తిగానే కొనసాగుతుంది, వ్యాపారంలో ఇబ్బంది లేదు. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు 1-4 సార్లు ఆలోచించండి. చేతిలో ఉన్న వ్యాపారానికి మట్టుకు లోటు లేదు, సవ్యంగానే జరుగుతుంది, బాగానే ఉంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం మట్టుకు కాదు. కనుక మామూలు పెట్టుబడులతో స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. పెద్ద పెట్టుబడులకు మట్టుకు ఈ మాసము అంత అనుకూలంగా లేదు. మన చేతిలో ఉన్నటువంటి పనులపై మనసు నిలపండి, వాటిని పూర్తి చేయడానికై ప్రయత్నాలు చేయండి. ఇక కళాకారులకు మాసం ప్రారంభంలో మంచి అవకాశాలు వస్తాయి, తద్వారా ఆదాయం కూడాను పెరుగుతుంది. బంధువర్గంతో వైషమ్యాలు కనబడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యన ఆస్తి విషయాలలో తగాదాలు, మిషనరీ మూలకంగా ఇబ్బందులు, వాహనముల మూలకంగా రిపేర్లు, తద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులలో ఊహించకుండా అవాంతరాలు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు బాగా ఆలోచించి ప్రారంభించండి కార్యక్రమాలను. ఏ పని తలపెట్టినా కూడాను, చేయాలనుకున్నా కూడాను 1-4 సార్లు ఆలోచించి దాని యొక్క సాధ్యాసాధ్యాలను బాగా బేరీజ్ వేసుకొని ప్రారంభించండి. ఇక ఆర్థిక ఒప్పందాల మూలకంగా వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది ఉంది. చేతిలో ఉన్న వ్యాపారానికి లోటు లేదు, కానీ కొత్త వ్యాపారం కానీ, కొత్త ఒప్పందాలు కానీ, కొత్త లావాదేవీలు చేసే సమక్షంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా ఆదాయం మట్టుకు స్థిరంగానే ఉంటుంది. ఖర్చులు మట్టుకు నియంత్రించుకోవడం అవసరం. ఖర్చులను నియంత్రించుకోనట్టయితే అప్పుల ఊబిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నియంత్రించుకోండి. విద్యార్థులు మట్టుకు శ్రమించాలి. విద్యార్థులు శ్రమిస్తే చాలా కలిసి వస్తుంది. శ్రమించినట్టయితే మళ్ళీ కాలయాపన, వృధా సమయము, మనస్పర్ధలు, ఇంటి వాతావరణము అనుకూలంగా లేకపోవడం మూలకంగా మరీ ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు శ్రమించండి, సత్ఫలితాలను పొందుతారు. ఇక ముఖ్యంగా అష్టమ గురువు ఆకస్మికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాసం ప్రారంభంలో కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలను పాటించండి. అశ్రద్ధ లేకుండా పనులను చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే అష్టమ గురువు యొక్క ప్రభావం బాగా ఉంది. అష్టమ గురువు మూలకంగా ఇబ్బందులు తప్పవు. కనుక సద్గురువులను దర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. తల్లిదండ్రులను సేవించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ముఖ్యంగా ప్రథమ గురువులు తల్లిదండ్రులు గనక తల్లిదండ్రుల యొక్క దీవెనలు ప్రతినిత్యం కూడాను తీసుకోండి. అంటే వారికి కావలసినటువంటి సపర్యలు చేయండి. వారి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే మీకు ఆ గురువు అష్టమంలో ఉన్నప్పటికీ అన్ని రకాలుగా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఇక శనీశ్వరుడు పంచమంలో ఉన్నాడు. విద్యార్థులు శ్రమిస్తే కానీ ఫలితాలు ఉండవు. కనుక విద్యార్థులు ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడికి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్టయితే మీ లోపల ఒక ధైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది, పట్టుదల పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అది విద్యార్థులకు బాగా అవసరం కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.
గణపతి ద్వాదశ నామాలు. గణపతి దేవాలయానికి వెళ్ళండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, సూర్య నమస్కారాలు చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి పాటించండి. శుభం.